నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం 4 దశలు మనకు అందించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. వివరిస్తున్నది మీ విజయభాస్కర్. స్వర్ణ పీఠమైనా సరే 4 కోళ్ళు లేనిదే నిలవలేదు. అలాగే మానవుడు పరమపదం చేరాలంటే బాల్య కౌమార యౌవన వార్ధక్యాలైన 4 దశలు తాటక తప్పదు. బాల్యంలో గ్రహింపు శక్తి ఎక్కువ, మనసు స్వచ్ఛమైన తెల్ల కాగితం. మంచైనా చెడైనా దానిపై పెద్దలు ఏది రాస్తే అదే ముద్రితమవుతుంది. అందుకే పసి హృదయాల్లో శీల సంపదను పెంచేందుకు కథలను ఎంచుకున్నారు. జిజియాబాయి లాంటి తల్లులు తల్లిదండ్రుల సంరక్షణ నియంత్రణతో పాటు సరైన గురువు మార్గదర్శకత్వం లభిస్తే కౌమారదశ జీవితానికే కీలకమవుతుంది, భవితకు పునాది వేస్తుంది. ఈ దశలో క్రమశిక్షణ శ్రద్ధ లేకపోతే నేర్పు అలవడదు. ద్రోణుడు విలువిద్యను శిష్యులందరికీ ఒకే విధంగా నేర్పించినా కూడా అర్జునుడు స్థాయికి మిగతా వారు ఎదగలేకపోయారు. మంచి చెడుల విచక్షణ, పాపపుణ్యాల ఎరుక, సహానుభూతి, ప్రాణకోటి పట్ల కనికరం వంటి సుగుణాలకు బీజం పడేది కౌమారంలోనే. దడకట్టి మొక్కను కాపాడినట్లు ఈ వయస్సు పిల్లలను జాగ్రత్తగా పెంచితే సంస్కారవంతమైన పౌరులుగా రూపొందుతారు. శిల్పి ఉలితో శిలను శిల్పంగా మలచినట్లు గురువులు తమ శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి. కృషి చేసే సామర్థ్యం, పట్టుదల, భవిష్యత్తుపై స్పష్టమైన అవగాహన, లక్ష్యం పట్ల గురి ఇలాంటివి యుక్త వయసులో పుష్కలంగా ఉంటాయి. మేధస్సు పంచేంద్రియాలు పూర్తి పటుత్వంతో పనిచేయడం వల్ల ఈ యవ్వన దశ వర్తమానాన్ని ఉజ్వలమైన భవిష్యత్ దిశగా నడిపించగలదు. రామకృష్ణ పరమహంస ప్రేరణతో నరేంద్రుడు వివేకానందుడైంది యవ్వన దశలోనే. సంసార బరువు బాధ్యతలు అంతగా ఉండని ఈ సమయం మనిషి జీవితంలో అపురూపమైనది. దురదృష్టవశాత్తు దుర్వ్యసనాలు, క్షణికావేశాలు దరిచేరేది ఈ దశలోనే. చెడు మంచిగాను, మంచి చెడుగాను అనిపిస్తుంది. అలా గాడి తప్పిన యుక్త వయసు ఎప్పటికీ సంతృప్తికర జీవితాన్ని ఇవ్వదు. అందువల్ల యువతకు ఓర్పుగా, నేర్పుగా, వర్తమానం పట్ల శ్రద్ధ కలిగించి ప్రణాళికాబద్ధమైన భవిష్యత్తును దర్శింపజేయగలిగే శ్రేయోభిలాషులు అవసరం. తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు, బంధువులు ఎవరైనా ఈ బాధ్యతను తీసుకుంటేనే ఆ యుక్త వయసు కలుషితం కాకుండా కళకళలాడుతుంది, సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడుతుంది. ఇంద్రియ పటుత్వం క్రమంగా తగ్గుతూ పోయే వృద్ధాప్యంలో మనుషులకు అమూల్యమైన ఆస్తిపాస్తులు వారి అనుభవాలే. పెద్దవారి జ్ఞాన సంపద, నేర్పరితనం, మనోధైర్యం, ఆత్మవిశ్వాసం తర్వాత తరాలకు కరదీపికలవుతాయి. అంపశయ్య మీద ఉన్న తన వారికి రాజధర్మాన్ని ఉపదేశించిన భీష్మ పితామహుడి గురించి తెలియని వారు ఎవరు? అందుకే మనిషి తన జీవిత పర్యంతం లోకోపకారానికే పాటుపడాలి. అప్పుడు మోక్షం కోసం ప్రత్యేకంగా ఏ తపస్సులు చేయకుండానే ఉత్తమ గతులు పొందగలడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.